ముఖం మీద సింపుల్ గా గాలి తగిలినా, లేకపోతే ఫేస్ వాష్ చేసుకుంటున్నా, షేవింగ్ చేసుకుంటున్నా, బ్రష్ చేసుకుంటున్నా, ఫేస్ కి పౌడర్ అప్లై చేసుకుంటున్నా, మేకప్ అప్లై చేసుకుంటున్నా, సడన్ గా సురుక్కుమని ఏదో పొడిచినట్టుగా, లేకపోతే కరెంట్ షాక్ కొట్టినట్టుగా పెయిన్ వచ్చి, లేకపోతే ఒక కత్తితో పొడి చేసినట్టుగా పెయిన్ వచ్చి ఒక 10 to 15 seconds, మాక్సిమం 30 seconds వరకు ఉండి దాని అంతటా తగ్గిపోయి, అలాంటి నెంబర్ ఆఫ్ పెయిన్ఫుల్ అటాక్స్ కనుక మీకు ఫ్రీక్వెంట్ గా వస్తే దాన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ట్రైజెమినల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది అనమాట. అంటే ఒక నరం బ్రెయిన్ దగ్గర నుంచి మన ఫేస్ మీద సప్లై, అంటే సెన్సేషన్ అనమాట. ముట్టుకున్న, పెయిన్, గిల్లిన ఈ సెన్సేషన్స్ అన్ని కూడా బ్రెయిన్ దాకా తీసుకువెళ్ళే ఒక నరం పైన ఒక బ్లడ్ వెజల్ కంప్రెస్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ని ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. దీనికి రకరకాల మందులు ఉన్నాయి. మందులతో చాలా మంది రికవర్ అయిపోతారు. మందులు చాలా రోజులు వాడినా, లేకపోతే చాలా రకాల మందులు వాడినా కూడా కంప్లైంట్స్ పూర్తిగా తగ్గలేదు అన్న వాళ్ళకి సర్జరీస్ కూడా ఆఫర్ చేస్తాం. అదేమీ అంత ప్రమాదమైన సర్జరీస్ ఏం కాదు. మైక్రోవాస్కులర్ డికంప్రెషన్ అనే ఒక సర్జరీ ఉంటుంది. ఈ ట్రైజెమినల్ నర్వ్ ఎక్కడైతే కంప్రెస్ అవుతుందో అక్కడ ఒక గ్రాఫ్ట్ పెట్టి దాని మీద ప్రెషర్ రిలీవ్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి ట్రైజెమినల్ న్యూరాలజీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ.